వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు క్యాషూ విత్ పొటాటో పకోడీ చేయడం చూపిపోతాను. నేను క్యాషూ విత్ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఇక నేను ఒక్క పొటాటో తీసుకున్నాను. పొటాటో మంచి తురిమేసి దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. చిన్న సన్నగా తురుముకున్నాను దీన్ని. ఒక ఆనియన్ పొడుగుగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి అంతా. నేను కారం వాడట్లేదు, నేను ఓన్లీ పచ్చిమిర్చి వాడుకుంటాను కాబట్టి నేను ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ సోంపు, కొద్ది కొత్తిమీర, కరివేపాకు, ఒక హాఫ్ కప్ అంత నేను క్యాషూ తీసుకున్నాను అండి. దీన్ని క్యాష్ని ఇప్పుడు నేను దగ్గర తరిపరిగా మిక్సీ కొట్టుకోవాలి. ఇక్కడ కొంచెం తరి కొట్టుకున్న తర్వాత మీకు నేను యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ 2 స్పూన్ నేను శనగపిండి తీసుకున్నాను, 1 స్పూన్ బియ్యం పౌడర్, 1 స్పూన్ మైదా తీసుకున్నాను. 2 ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను మిక్సీ బౌల్ వేసుకున్నానండి. మిక్సీ బౌల్ తీసుకుని దీంట్లో క్యాషూ యాడ్ చేసుకున్నాను. దీన్ని కొంచెం పౌడర్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం తరిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను. మిక్సీ పట్టుకునేసానండి. చూడండి, ఇంత తరిగా ఉంటే సరిపోతాయి. దీన్ని కొంచెం అంటే క్యాషూ అనేది వాళ్ళు తగలాలి, అప్పుడే బాగుంటుంది. ఎక్కువ పౌడర్ చేయొద్దండి. సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అన్ని ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకుందామండి. తగిన సాల్ట్, మీకు టేస్ట్కి ఎంత సాల్ట్ నేను చూపించలేదు. సాల్ట్ రెగ్యులర్ కాబట్టి మీ సాల్ట్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. సో అన్ని నేను ఇప్పుడు బౌల్లో కలిపేసుకున్నామండి. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్ట్రక్చర్ కూడా ఇప్పుడు నేను ఆయిల్ కడాయి పెట్టి నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఆల్రెడీ. సో ఆ కొంచెం కడాయి ఇప్పుడు వేడయింది. కొంచెం మంచిగా వేడవ్వాలి ఇది ఆయిల్. ఇది మళ్ళీ అది బాగుండదు. ఆయిల్ లేకుండా వేస్తే మీకు కూర్చొని వస్తే ఒక మళ్ళీ అది కొంచెం పొటాటో ప్లస్ మనకి శనగపిండి, బియ్యం పిండి వేసిన వల్ల ఏమవుతుందంటే హార్డ్గా అయిపోతాయి. సో దానివల్ల మంచిగా ఆయిల్ వేడవ్వాలి. వేడైన తర్వాత పకోడీ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైంది. ఇప్పుడు మనం చిన్న దీని ముక్కలుగా వేసి పకోడీలు వేసుకుందాం. ఇలా చిన్న కొంచెం ఎక్కువ పెద్దది వేయకూడదండి, సన్నగా వేసుకోవాలి కొంచెం. ఎందుకంటే అప్పుడే క్యాషూ పకోడీ అనేది మీకు నోటికి మంచి తగులుతాయి. సో ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. సో టేస్టీ అండ్ క్రిస్పీ క్యాషూ అండ్ పొటాటో పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మీకు ఎక్కువ మాడ పెడితే మీకు దీనికంటే ఇంకా కలర్ పోవాలండి. మీకు కొంచెం క్రిస్పీ రావాలి కదా, అట్లా వదిలిపెట్టద్దండి. ఇదే క్రిస్పీగా ఉంటుంది. దీనికన్నా కొంచెం ఇంకా మాడిపోయేట్టుగా అయిపోయిందంటే అది క్యాషూ అనే ఫ్లేవర్ మీకు రాదు. మాడిపోయిన స్మెల్ మాత్రం వస్తుంది, కానీ క్యాషూ ఫ్లేవర్ రాదు. కాబట్టి ఈ పదంలో తీసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.